అమ్మమ్మ ఊరుకుందా? ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏంటి? ఐ లవ్ యూ. వచ్చేస్తాడు వీడు. ఐ లవ్ యూ. ఏయ్, సిగ్గులేదా నీకు? రోజు బస్ స్టాప్ వచ్చి నిల్చుని ఐ లవ్ యూ చెప్తావంటి? నిలబడి చెప్తే మీకు నచ్చదా? ఓకే, అయితే కూర్చొని చెప్తాను. ఐ లవ్ యూ. కూర్చొని చెప్తావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తానుండు. ఇచ్చుకో. చెప్పమ్మా, ఎవరు నిన్ను రోజు ఏడిపిస్తుంది? ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడే వాడే. ఓ, తను వెళ్ళి నీ పని చూసుకో, వాడి పని నేను చూసుకుంటా. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. ఈ రోజు వచ్చేటట్లేదు, వేరే బస్ స్టాండ్కి వెళ్ళడం బెటర్. ఏంటి సార్ చూస్తున్నారు? గ్లామర్ గా ఉన్నానా? కొత్త బట్టలు 1000 రూపీస్. బాగుందా సార్? ఏంటి, లవ్ చేయటానికి వచ్చావా? అరే, అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? మీకు జ్యోతిష్యం కూడా తెలుసా? నీ జాతకం మొత్తం తెలుసు. అప్పుడు నాకు ఎలాంటి అమ్మాయి దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది చెప్పండి సార్. అత్తారింటికి రా, అన్ని చెప్తా. అమ్మాయి ఎవరో తెలియకుండా నేను రాను సార్. రావయ్యా. రాను సార్. రావయ్యా. సార్ ఏ, రా రా అంటే అమ్మాయిని చూడండి రానని చెప్తావా? సార్ నాకు అమ్మాయి ఎవరో తెలియదు సార్. బస్ స్టాప్ లో అమ్మాయిలందరినీ చూడవా? సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. ఈసారి మళ్ళీ బస్ నేను స్టాప్ లో చెప్తున్నాను, నాకు తెలియదు సార్. ప్రాణం తీస్తా. మాస్ని బయటికి పిలవద్దు. బయటికి వచ్చాడు అనుకో వద్దమ్మా. ఆ అమ్మాయిని పిలిచి అడగండి. అది నేనే అందనుకో 10 ఏళ్ళ లోపలేయండి. లేదా దుమ్ము లేచిపోద్ది. రేయ్, అమ్మాయిని పిలుచుకుని రా. రామారా, వీడే కదా నిన్ను గొడవ చేసింది. అయ్యయ్యో, ఇతరు కాదండి. అయ్యోనా, సరిగ్గా చూడమ్మా. క్లియర్ గా చూపించాను కదా. చూపించావా? రేయ్, ఉండదులేండ్రా. అయ్యో, సారీ అండి. అసలు ఏం జరిగిందంటే, ఒక అతను రోజు నన్ను బస్ స్టాప్ లో ఏడిపిస్తున్నాడు. నేను వీళ్ళకి అతని క్లియర్ గా చూపించాను. వాడు బ్లాక్ డ్రెస్ లో ఉన్నాడు. వాడు వెళ్ళిపోయాడేమో. మీరు అక్కడికి కరెక్ట్ గా బ్లాక్ డ్రెస్ లో వచ్చుంటారు. అయ్యయ్యో, నా వల్ల మీరు ఎన్ని దెబ్బలు తిన్నారు. ఇలా రక్తం వచ్చేలా కొట్టారంటండి. అంతవరకు మీరు ఎందుకు కోరుకున్నారు? చెప్పొచ్చు కదా మీరు కాదని. అంత నా వల్లే. మీకు నా మీద కోపం లేదు కదండి? ఓ గాడ్. హలో, నేను ఇప్పుడు ఏం చేయాలి? హలో. మీరు నాతో. నువ్వు చాలా బాగున్నావు. నీ కళ్ళు చాలా చాలా బాగున్నాయి. దుమ్ము లేచిపోద్ది. అమ్మాయి పేరేంటి? అంజలి. పెళ్లి చూపులు చాలా బాగా అరేంజ్ చేశారు. అది లెక్క. అంత బాగుంటుందా? అయితే కంగ్రాచులేషన్స్ అన్నయ్య. పాపం దెబ్బలే గట్టిగా తగిలినట్టున్నాయే. నొప్పి పెడుతుందా? రేయ్, ఆ పోలీసు ఇక్కడ కొడితే ఇక్కడే నొప్పుడుతుంది, ఇక్కడ కొడితే ఇక్కడే నొప్పుడుతుంది. కానీ అమ్మాయి ఇక్కడ టచ్ చేస్తే ఇక్కడ నొప్పుడుతుందిరా. పుట్టిందా? చెప్పాను కదన్నయ్య, అమ్మాయి నీకోసమే పుట్టుంటుంది. రేపు బస్ స్టాప్కి వెళ్ళి. నేను రెచ్చిపోతాగా. పర్సనల్గా మాట్లాడాలి. హలో, నమస్తే. నేను పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్? నీ కళ్ళు కూడా బాగున్నాయన్నాగా, మర్చిపోయావా? అవును. నా గురించి కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాలి. నేనెందుకు తెలుసుకోవాలి? నీ వల్ల నేను పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిన్నప్పుడు ఎందుకని అడిగానా? నేను మాట్లాడతానన్నప్పుడు నువ్వు సరే మాట్లాడు అనాలి. సరే. అది నా పేరు మాస్. మాసా? పేరు మాస్ ఏంటనుకుంటున్నావా? చెప్తా విను. మా అమ్మ చాలా పేదది. పురిటి నొప్పులు వస్తే ఆ పక్కన వాళ్ళు ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత నేను బయటపడ్డాను. అమ్మ పోయింది. నన్ను బయటికి తీసుకొచ్చిన నర్సు నా తాలూకా ఎవరైనా ఉన్నారని అడిగితే ఎవ్వరూ లేరని చెప్పారు. డాక్టరు దేవుళ్ళు అంటాడు. నన్ను చూసి జాలిపడి వీడు పెద్ద అయిన తర్వాత వీడికి అమ్మ ఎలా ఉంటుందో తెలియాలని చెప్పి అమ్మ ఫోటో తీయించి ఆ ఫోటోతో పాటు అనాథాశ్రమంలో జాయిన్ చేయించాడు. నడక వచ్చింది, ఫోటో తీసుకుని బయటపడ్డాను. బస్తీకి వెళ్తే మాస్, సినిమా థియేటర్కి వెళ్తే మాస్, సాంగ్ వేస్తే మాస్, ఫైట్ చేస్తే మాస్. మాస్ మాస్. నాకు పేరు పెట్టేవాళ్ళు ఎవరు లేరు కదా. ఈ పేరేదో బాగుందని చెప్పి మాస్ అని నేనే పెట్టుకున్నా.
ఏంటి అందరూ ఫీల్ అయిపోయారా? ఓ మంచి మాట చెప్తారండి. రేయ్, క్రికెట్లో టెండూల్కర్, ఫుట్బాల్లో పేలే, బాక్సింగ్లో టైసన్, రన్నింగ్లో బెన్ జాన్సన్. ఇది స్పోర్ట్స్. వెళ్ళు. మా టీవీ, ఈ టీవీ, 9 టీవీ, జెమినీ టీవీ, ఎప్పుడు చూసినా బ్రేకింగ్ న్యూసే. నువ్వురా. బంధుత్వాలకు వస్తే అమ్మ, నాన్న, తాత, బామ్మ, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, పిన్ని, ఇవన్నీ టీవీ సీరియల్స్. ఇక సినిమాలకు వస్తే హిందీలో అమితాబ్ బచ్చన్, తమిళ్లో రజనీకాంత్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడంలో రాజ్ కుమార్, తెలుగులో చాలా మంది ఉన్నారు. ఇక వాతావరణానికి వస్తే ఎండాకాలం, శీతాకాలం, వానాకాలం. పేపర్లో వాన పడుతుందన్నారంటే తప్పకుండా పడదు. ఇక జీవితానికి వస్తే పుట్టడం, పెరగడం, పిల్లలు ముసలాళ్ళు అవడం, చచ్చిపోవడం. అన్ని మాటలు చెప్పేశాను. ఇంకో విషయం చెప్పాలి. అది నేను ప్రేమిస్తున్నాను. ఏయ్, ఏదేదో మాట్లాడి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఏం తెలియనట్టు నుంచుంటావా? ఏయ్, నేనే టచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇది 10 మందితో చెప్పే మాట కాదు కదా. ఒక్కరితో చెప్పగలం, ఒకేసారి చెప్పగలం. అందుకని నీతో చెప్పాను. అందరూ ఏమంటారు? అరే, సైలెన్స్. ఈ మాస్ నేను లవ్ చేయాలా? హలో, చూస్తానికి మాస్గా ఉన్నానేమో కానీ మనసు మాత్రం క్లాస్ అమ్మా. నేను దేవతలా చూసుకుంటాను. ఐ లవ్ యూ తర్వాత చెప్పొచ్చు. 2 days టైం ఇస్తాను. వెయిట్ చేస్తా. బాగా ఆలోచించుకో. అమ్మతో చెప్పాలి. అమ్మా, నీకు విషయం చెప్పాలి. చెప్పాలంటే సిగ్గేస్తుంది. నేను ఒక అమ్మాయిని ప్రేమించా. ఆ అమ్మాయికి కూడా చెప్పేశా. కానీ ఆ అమ్మాయి నన్ను ఒప్పుకుంటుందో లేదో అని పైనుండి అన్నీ నువ్వే చూసుకో. థ్యాంక్ యూ అమ్మా. కళ అదిరింది. పొద్దున్నే అంజలికి చెప్పాలి. అమ్మో, మళ్ళీ వచ్చాడే. హాయ్ అంజలి. హాయ్ ఫ్రెండ్స్. Huh? అంజలి, నిన్న రాత్రి మన లవ్ మ్యాటర్ అమ్మకి చెప్పేశా. ఓకే అంది. ఏంటి? ఏంటంటావు? ఫస్ట్ టైం లవ్ కదా. రాత్రి సూపర్ కాల్ వచ్చింది. మన ఇద్దరికి పెళ్ళయింది. సంవత్సరంలో కామల పిల్లలు పుట్టారు. అబ్బాయి, అమ్మాయి. అబ్బాయి పేరు రాఘవ, అమ్మాయి పేరు రాఘవి. రాఘవ? రాఘవీనా? నీకు నచ్చలేదా? అయితే వేరే పేర్లు పెట్టుకుందాం. మన ఇద్దరికి నచ్చాలి కదా. బాగా ఆలోచించుకో. కావాలంటే కూర్చుని ఆలోచించుకో. యూ. ఐ లవ్ యూ దేవుందిలే, తర్వాత చెప్పుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. వస్తా అంజలి. వీడేంటి నేనేదో ఐ లవ్ యూ చెప్పినట్టు పిల్లలు పేర్లు అంటున్నాడు. ఇంతకీ నీకు పిల్లల పేర్లు నచ్చాయా లేదా? ఏయ్, హలో ఇవాళ హలో 1 2 3 మైక్ టెస్టింగ్. హలో, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒక 5 నిమిషాలు ఆపండి ప్లీజ్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా జాగ్రత్తగా వినండి. అమ్మాయిలు వినకపోయినా పర్వాలేదు, అబ్బాయిలు మాత్రం తప్పకుండా వినాలి. ఇది నా లైఫ్కి సంబంధించిన రేయ్, ఆరని కొట్టానా? అది లెక్క. ట్రాఫిక్ జామ్ అయింది ఏమిటి? ఇక్కడ ఎవరినైనా ప్రేమించవచ్చు, ఎవరికైనా లైన్ వేసుకోవచ్చు. అందరికీ నా ఆశీర్వాదాలు. వీడేంటి మైక్ తో వచ్చాడు? అతను ఏదో అనౌన్స్ చేసుకుంటున్నాడు. నీకెందుకే? వాడు తిరిగి వాడు నా దగ్గరికే వస్తాడు. ఇక నా విషయానికి వస్తే ఆ అమ్మాయి పేరు అంజలి. ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. చెప్పాను కదా నా దగ్గరికి వస్తాడని. మైక్ లో అరుస్తున్నాడే. అందరికీ మర్యాదగా చెప్తున్నాను, ఎవరైనా ఆ అమ్మాయిని కన్నెత్తి చూశారంటే దుమ్ము లేచిపోద్ది. యూ ఐ విల్. సార్ రెడీ సార్, కరెక్ట్ టైంకి వచ్చారు. వీడు నన్ను ఏడిపిస్తున్నాడు. అరెస్ట్ చేయండి సార్. సార్, నువ్వు చెప్పావని వెంటనే ఇతన్ని అరెస్ట్ చేసి లాకప్పులో వెయ్యాలి. నువ్వేమో అయ్యయ్యో ఇతను కాదండి అని ముఖం మీద చెయ్యి పెడతావు. ఇతనేమో దుమ్ము లేచిపోద్ది, పెళ్లికి మంచి ముహూర్తం చూడండి అంటాడు. ఇదంతా నాకు అవసరమా? బాబు, మీరు కంటిన్యూ చేయండి. అలాగే సార్. ట్రాఫిక్ క్లియర్ చేయనా? చేసుకోండి సార్. థ్యాంక్ యూ. పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. వదిలేవే, వాడి సంగతి తర్వాత చూసుకుందాం. ఐ లవ్ యూ. నీ కోసం పువ్వు తీసుకొచ్చా. రే డుంబో, 200 రూపాయలు ఖర్చు పెట్టి మైక్ తెచ్చి ట్రాఫిక్ ఆపి చిలక చెప్పినట్టు చెప్తే మళ్ళీ ఐ లవ్ యూ అంటావేంట్రా? ఏయ్, నీకన్నా నేను చాలా సీనియర్ నమ్మా. ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నా. ఆ మహానుభావుడు నువ్వేనా? నీ వల్లే నాకు అమ్మాయి దొరికింది. చాలా థ్యాంక్స్. నేను లవ్ చేస్తున్నాను, నువ్వు వెళ్ళిపో. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావ్? వెళ్ళు.
ఇలా చెప్తే వెళ్ళిపోతాను కదా. అది లెక్క. అంజలి వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారే. హ? నువ్వు వెళ్ళి ఆపు. టైంకి బస్ కూడా రావట్లేదు. వాడు విలన్, నేను హీరో. హీరో విలన్ కొడితే హీరోయిన్ లవ్ యూ చెప్పాలి కదా. చెప్పు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏదో ఒకసారి పొరపాటు జరిగిందని పోలీస్ స్టేషన్లో సారీ చెప్తే అక్కడితో వదిలేయాలి కదా. మళ్ళీ వచ్చి 2 నిమిషాలు మాట్లాడాలని మాస్ పేరు ఎందుకు వచ్చిందో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేసి ఐ లవ్ యూ అని అమ్మతో చెప్పానని, కల వచ్చింది పిల్లలు పుట్టారని, పిల్లల పేర్లు ఎలా ఉన్నాయో అడుగుతావా? ఇప్పుడేమో మైక్ తీసుకొచ్చి అందరి ముందు నా పరువు తీస్తావా? నిన్ను ఇలాగే వదిలేస్తే రేపు పేపర్లో వేయిస్తావు, ఎల్లుండి టీవీలో అనౌన్స్ చేయిస్తావు. అవును, ఈ పేపర్ టీవీ ఐడియా ఏదో బాగుందే, నాకెందుకు రాలేదు? టచ్ చేసినందుకు థ్యాంక్స్. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అనుకుంటున్నాను. నీ బొంద కళలో కూడా నిన్ను లవ్ చేయను. చేస్తావు. చెయ్యను. చేస్తావు, ఎందుకంటే నేను అదే పనిలో ఉంటాను. నువ్వు జీవితాంతం తిరిగినా నేను నిన్ను లవ్ చేయను. ఓకే, ఛాలెంజ్. ఛాలెంజ్. అంత నమ్మకంగా ఉందా? అవును. అయితే గంట సేపు నాతో ఉండు, నీ నమ్మకం ఎంత గట్టితో చూస్తాను. ఏం చేస్తావు? నా నీడ కూడా నీ మీద పడినేమను, అయినా నువ్వు నన్ను ప్రేమిస్తావు. చేయకపోతే మళ్ళీ నీకు కనిపించను. నిజంగా కనిపించవు కదా. నీ ముఖం ఎప్పుడు చూపించవు కదా. అంజలి ఇప్పుడు మాస్తో వెళ్తావా? ఏ క్లాస్, నీకేమైనా ప్రాబ్లమా? నువ్వు ఆగే. రోజు ఈ టార్చర్ పడే కంటే ఓ గంట క్లాస్ లేదనుకుంటే పీడ విరగడైపోతుంది. ఏం చేయాలి? ఆ బస్ ఎక్కు, రా. ఎక్కు. బాయ్ క్లాస్. కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు. అలా చెప్తాననుకుంటున్నావా? చండాలంగా ఉన్నావు. నాతో ఉండేదే 1 గంట, కాస్త నవ్వచ్చు కదా. హిహి.